పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీ గురించి గలం విప్పి మాట్లాడిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆర్టీటీ సేవలను గుర్తించి అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడిన తీరు శుభ పరిణామమని, ఆమెకు పేద ప్రజలు అండ ఎప్పటికీ ఉంటుందని ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు సాకెహారి, అక్కులప్ప, చెలిమప్ప, కుల్లాయప్పలు అన్నారు. రెన్యువల్ చేయించాలి అని చెప్పేసి ఇప్పటికే వివిధ కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు, వామపక్ష పార్టీలు సైతం గొంతెత్తి గలం అనేక పోరాటాలు కూడా చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఆ క్రమంలోనే మొన్నటి 15వ తేదీ నాడు అనంతపూర్ నగరంలో ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేట ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాం. మరి ఇన్ని పోరాటాలు జరుగుతుంటే మరి ఈరోజు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మాట్లాడిన తీరు చాలా హర్షణీయం. ఆర్టీటీ పట్ల ఆమెకి ఎంతో అవగాహన ఉన్నట్లు, ఆర్టీటీ చేసినటువంటి సేవలను క్షుణ్ణంగా అసెంబ్లీలో వివరించడం అనేది మా అందరికీ చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని, ఒక రకంగా ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ జరిగిపోయిందనే రీతిలో మాకు ఉత్సాహాన్ని నింపింది ఆమె ప్రసంగం. మరి ఆ సందర్భంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు ముందు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి అన్ని కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆమె మాత్రమే మిగతా ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే తరహాలో మాట్లాడితే ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్కి మరింత బలం చేకూరుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కూడా ఈ న్యాయమైనటువంటి ఆర్టీటీ అంశాన్ని తొందరగా పరిష్కరించేకి మార్గంగా ఉంటుందని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని చెప్పేసి వారికి కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి పల్లె సింధూరారెడ్డి గారు అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి ఉమ్మడి జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి అంశం పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజలకు అనేక సేవలు అందించినటువంటి ఆర్టీటీ గురించి